నమస్తే, దిస్ ఇస్ ప్రశాంతి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. మహానేత వైఎస్ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో ఫిలాడెల్ఫియా నగరంలో నిర్వహించిన ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ అభిమానులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు వైఎస్ఆర్ అభిమానులను ప్రత్యేకంగా అభినందించారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఫిలడెల్ఫియా నగరంలో అమెరికా రెడ్ క్రాస్ సంస్థ సాయంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ కోర్ కమిటీ మెంబర్ని, అదేవిధంగా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా ప్రెసిడెంట్ని. ఈరోజు అంటే 9/11/2011 ఈ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతిని, అదేవిధంగా 9/11 విక్టిమ్స్ 20వ వర్ధంతిని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులందరూ ఫిలడెల్ఫియాలో రక్తదానం చేసి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నాం. ఇక్కడ దాదాపు 125 మంది రక్తదానం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ తరఫున మేము చేస్తున్న 11వ బ్లడ్ డ్రైవ్, అంటే ఇప్పటికి లాస్ట్ ఇయర్ వచ్చేసి కోవిడ్ వల్ల చేయలేకపోయినాము. ఇంతకుముందు 10 బ్లడ్ డ్రైవ్స్ చేసాము, ఇప్పుడు 11వ బ్లడ్ డ్రైవ్. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ అభిమానులు ఈ ట్రై స్టేట్స్లో న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలవేర్ నుంచి న్యూయార్క్ నుంచి కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విధంగా మహానేత డాక్టర్ వైఎస్ఆర్కి, అదేవిధంగా 9/11 రోజున చనిపోయిన 3,000 మంది విక్టిమ్స్కి మేము రక్తదానం చేసి ఘనంగా నివాళులర్పించాము. ముందు కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని డాక్టర్ వైఎస్ఆర్ అభిమానులందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఆల్ రామిరెడ్డి, డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ని, అట్లాగే నాటాకి సెక్రటరీని. ఈరోజు ఫిలడెల్ఫియాలో జరుగుతున్న ఈ రక్తదాన శిబిరం మన వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా చేసుకుంటున్న ఈ రక్తదాన శిబిరము ఇంతమంది వైఎస్ఆర్ అభిమానుల మధ్య చాలా విజయవంతమైంది. అలాగే మీకు అందరికీ తెలుసు, వైఎస్ఆర్ జయంతిని కూడా 19 నగరాల్లో మనం చేసుకుని, అట్లాగే ప్రతినిత్యము వైఎస్ఆర్నే స్మరించుకుంటూ అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన్ని నిత్యం స్మరించుకుంటూనే ఉంటాము. ఇదందరూ ఈరోజు వచ్చిన అందరి వైఎస్ఆర్ అభిమానులందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మానవ సేవయే మాధవ సేవ అంటాము. మన వైఎస్ఆర్ అభిమానులు అమెరికాలో కూడా ప్రాణదాతలుగా మిగులుతున్నారు. ఇంతమంది వచ్చి ఇన్నేళ్లుగా మనం చేసిన రక్తంతో వేలాది మంది ప్రాణాలు కాపాడగలిగాము. సో అదే మనం వైఎస్ఆర్కి ఇచ్చే ఘనమైన నివాళి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు రమణారెడ్డి, దేవుళ్ళపల్లి, న్యూజెర్సీ నుంచి. ఈరోజు సెప్టెంబర్ 11, 2001లో న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్లో 3,000 మంది మరణించారు. దాన్ని పురస్కరించుకొని డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషను తరఫు నుంచి ఈరోజు బ్లడ్ డ్రైవ్ కార్యక్రమం ఇక్కడ మేము ఫిలడెల్ఫియా దగ్గర చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా తెలుగు వాళ్ళంటూ చాటుకుంటూ ఆ రక్తదానంతో చాలామందిని కాపాడడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి వాలంటీర్కి, ప్రతి రక్తదానం చేసినటువంటి మా మిత్రులందరికీ కూడాను వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వైఎస్ఆర్ గారి 12వ వర్ధంతిని పురస్కరించుకొని, అలాగే సెప్టెంబర్ 11 ఎవరైతే 3,000 మంది ఆ ట్విన్ టవర్స్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో చనిపోయారో వాళ్ళందరి ఫ్యామిలీస్ తరఫున మేము వాళ్ళ కోసం నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేశాము. దీన్ని మున్ముందు ఇలాగే జరపాలి. 12 ఏళ్లుగా రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి తెలుగువాడు ముందుకొచ్చి
ఇది చేయగలిగాము. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తామని మరోసారి వచ్చిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. అందరూ వైఎస్ఆర్ అభిమానులు అందరూ మన రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్లడ్ డ్రైవ్కి అందరూ చాలా ఉత్సాహంగా వచ్చారు. అదేవిధంగా 125 యూనిట్స్ బ్లడ్ ఇచ్చారు. లాస్ట్ 11 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. అది ఇలాగే మరిన్ని సంవత్సరాలు జరుగుతూ దినదిన అభివృద్ధి చెందుతూ ఎవ్రీ ఇయర్ ఎక్కువ మందికి దీనివల్ల ఉపయోగపడేటట్టు బెనిఫిట్ అయ్యేటట్టు జరగాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ నరసింహారెడ్డి కొండ. మేము ఇక్కడ బ్లడ్ డ్రైవ్ లాస్ట్ 12 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాం వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఈరోజు ఆల్మోస్ట్ 150 పీపుల్ వచ్చారు. మేము పక్కన అలన్ టౌన్ నుంచి కూడా ఆల్మోస్ట్ 15 పీపుల్ వచ్చాము. మేము రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ఓన్లీ లాస్ట్ 1 ఇయర్ మిస్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ వీ నీడ్ టు కంటిన్యూ లైక్ దిస్. థ్యాంక్ యూ. డాక్టర్ రాఘవరెడ్డి గోసల ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఫౌండేషన్ అధ్యక్షులు ఆళ్ల రామిరెడ్డి, శరత్ మందపాటి, శ్రీకాంత్ పెనుమాడ, నాగేశ్వరరెడ్డి ముక్కుమల్ల, లక్ష్మీ నరసింహారెడ్డి కొండ, హరి కురకుండ, వెంకటరామరెడ్డి శనివరపు, శ్రీనివాసరెడ్డి ఈమని, విజయ్ పొలంరెడ్డి, మధు గోనిపాటి, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రాజేందర్ మోదుగుల, ఆనంద్ తొండపు, గీతాంజలి, లక్ష్మీ నారాయణ రెడ్డితో సహా పలువురు వైఎస్ఆర్ అభిమానులు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ 11 ఇయర్స్ నుంచి అవకాశం చిక్కేటప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ బ్లడ్ డ్రైవ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ వాలంటీర్స్ని చాలా అప్రిషియేట్ చేయాలి. మాకు లీడర్షిప్గా ఉండి ఉన్న మా ఎనర్జీస్ని అంతా రైట్ డైరెక్షన్లో పెట్టి మంచి కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. హలో అండి, నా పేరు మధుసూదన్ రెడ్డి గోనిపాటి. నేను నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండి. సో ఈరోజు ఫిలడెల్ఫియాలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మేము బ్లడ్ డ్రైవ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో లాస్ట్ 11 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఇచ్చే దానాల్లో అన్నిటికంటే రక్తదానం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ మనకు ఎక్కడ దొరకదు. ఇది ఓన్లీ మనుషులు ముందుకొచ్చి ఇస్తేనే ఇది అవుతుంది. సో దీనికి అంతటికీ కారణమైన రాఘవరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వాలంటీర్లందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈవెన్ కోవిడ్ ఉన్నా కూడా ఎంతోమంది ఈరోజు 100ల కొద్దీ వచ్చి ఎవ్రీబడి కేమ్ టు ఫార్వర్డ్ అండ్ దే వాంట్ టు డొనేట్ దేర్ బ్లడ్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డొనేటింగ్ ద బ్లడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు అంజిరెడ్డి సాగమరెడ్డి అండి, నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని. డాక్టర్ రాఘవరెడ్డి గోశాల గారి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల నుంచి ఈ ఫిలడెల్ఫియా ఏరియాలో డాక్టర్ వైఎస్ఆర్ గారికి స్మరించుకుంటూ వర్ధంతి సందర్భంగా ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అమెరికన్ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ట్రై స్టేట్స్లో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ 100ల మంది వచ్చి ఇక్కడికి బ్లడ్ డొనేషన్ చేయటం చాలా సంతోషంగా కలిగించే విషయం. ప్రతి సంవత్సరం ఇది రాబోయే సంవత్సరాల్లో కూడా డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రామరెడ్డి గారి ఆధ్వర్యంలో అండ్ రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో కంటిన్యూగా జరుగుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ఇదొక సేవా కార్యక్రమం. ఇంకా చాలా సేవా కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతుంది. ఇండియాలో వాటర్ ట్యాంక్స్ కానీ మామూలుగా వీధి లైట్లు, సో అలాంటివి ఈ ఇయర్ మామూలుగా లాస్ట్ ఇయర్ ఒక్క ఇయరే మామూలుగా చేయలేకపోయినాం కోవిడ్ తరపున బ్లడ్ డొనేషన్. లేకపోతే ఎవ్రీ ఇయర్ చేసేసి ప్రతి ఒక్క ఇయర్ ఎంతోమంది అభిమానులు ఇక్కడికి వచ్చేసేసి చేయడము చాలా ఘనంగా ఇది విజయంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ అమెరికన్ రెడ్ క్రాస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి వారికి ధన్యవాదాలండి. అలాగే ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ ఉత్సాహంతో ముందుకొస్తారని ఆశిస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన డాక్టర్ రాఘవరెడ్డి, ఆళ్ల రామిరెడ్డి, అలాగే ఈ లోకల్గా నాతో పాటు ఈ కార్యక్రమానికి సహాయం చేసిన మా మధుసూదన్ రెడ్డి గోనిపాటి, అజయ్, ప్రసాద్, ఆనంద్, ఇక మిగతా వాలంటీర్లు ఎవరైనా పేర్లు మర్చిపోతే వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు. వీటన్నిటికీ ఇంకొక రీజను రాఘవరెడ్డిని ఇలా చేయడానికి కారణమైన వాళ్ళ ఆవిడ
గీతాంజలి దోర్నాథనలు కూడా సమయంలో అభినందించకుండా ఉండలేకపోతున్నానండి. ఆమె బయటికి రమ్మంటే రాదు, కానీ దీని అంతటికీ దాని వెనకాల ఉన్న నడిపించే వాళ్ళలో ఆమె కూడా ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ఫుల్లీ టు సీ యూ గైస్ అగైన్ నెక్స్ట్ ఇయర్. Thank you to the Dr. YSR Foundation for organizing this blood drive today. Donating blood is very important to me and to showing my son. And I'm really glad that this happened, especially on today being 9/11. And I'm just glad that this happened today. And thank you for all the great food and snacks for us. Everybody really took care of us. Thank you. Hi, I'm Tony Erdley, and I'm here donating at Dr. Reddy's Foundation to support the 9/11 victims. గత 12 సంవత్సరాలుగా రాజన్నను స్మరించుకుంటూ ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో పలువురు వైఎస్ఆర్ అభిమానులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు వైఎస్ఆర్ అభిమానులు సమన్వయకర్త డాక్టర్ రాఘవరెడ్డి గోసలని ప్రత్యేకంగా అభినందించారు. ఇక అమెరికాలోని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ నాటా ఎంతో మంది ప్రతిభావంతులను కొత్త వారిని ప్రోత్సహించే క్రమంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ క్రమంలో ప్రపంచ స్థాయి సాక్షి మిస్ అండ్ మిసెస్ నాటా 2021 పోటీలను నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా నార్త్ అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగు వారి కోసం ఈ పోటీలను నిర్వహిస్తుంది. అమెరికాలోని 10 రాష్ట్రాల్లో బ్యూటీ కాంపిటీషన్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మిస్ మరియు మిసెస్ 2 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ నవంబర్ 25 నుండి 27 వరకు న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో జరిగే నాటా మహాసభలలో ప్రముఖ జడ్జిల సమక్షంలో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆడిషన్ ఎంట్రీ రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఇక అమెరికాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కళాభారతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో 17వ సంవత్సరం వినాయక చవితి వేడుకలను న్యూజెర్సీలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహాగణపతి అభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 6 నుండి 8 వరకు అర్చన, హారతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 19న గణేష్ నిమజ్జనం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సాక్షి టీవీ వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు జరుపుకుంటున్నటువంటి అశేష భక్తజనాన్ని అందరికీ కూడా మన కళాభారతి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన కళాభారతి ఇక్కడ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత 17 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఆ వినాయకుడి దయతో అత్యద్భుతంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమాలని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాము. 6:30 నుంచి పూజా కార్యక్రమాలు మొదలై 8 గంటల వరకు పూజ, తర్వాత భజనలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, ఇట్లా అనేక కార్యక్రమాలతో ప్రతి సంవత్సరం చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. అలానే నిమజ్జనం ఈ సంవత్సరం 19వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ద మాల్ ఎట్ ఓక్ ట్రీ నుంచి ఇదే ప్రాంగణం నుంచి స్టార్ట్ అవుతుందండి. సో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని మన కళాభారతి తరఫు నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు శ్రీనివాస్ భర్తవరపు అండి. మేము ఇక్కడ కళాభారతి తరపున దగ్గరగా 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 17th ఇయర్కి అడుగుపెట్టామండి. మేము ఇక్కడ ఓక్ ట్రీ రోడ్ ఎడిసన్ దగ్గర ఓక్ ట్రీ మాల్ లో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడే మేము సెలబ్రేట్ చేస్తున్నాము. మీరు తప్పకుండా అందరూ కూడా మీ ఫ్యామిలీ తోటి వచ్చి దైవ కృపకి ప్రాప్తులు కావాలని మేము కోరుకుంటున్నామండి. మీరు తప్పకుండా రండి. వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని రకాలుగా దైవ పూజ జరుగుతుంది. అదేవిధంగా భజన కార్యక్రమాలు కూడా ప్రతినిత్యం మేము చేస్తామండి. వన్స్ అగైన్
హ్యాపీ వినాయక చవితి టు ఆల్ సాక్షి టీవీ అండ్ ఆల్సో కళాభారతి మెంబర్స్ అండ్ వాలంటీర్స్. థ్యాంక్ యూ అండి. హలో అండి, నా పేరు నాగమహేందర్. సో ఈరోజు ఇక్కడ కళాభారతి వాళ్ళు చేసే గణేష్ ఉత్సవాలలో రెండో రోజు పార్టిసిపేట్ అవుతున్నాము. సో ఇది 11 రోజుల ప్రోగ్రాం అండి. సో ఆదివారం నాడు అంటే 19th నాడు నిమజ్జనం ఉంటుంది. సో ఈసారి ఇది 17th ఇయర్ కంటిన్యూస్గా మనం కళాభారతి ద్వారా మన వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. సో ఇలా 17 ఏండ్ల నుంచి ఉత్సవాలు జరుపుకోవడం అంటే అమెరికాలో ఇది ఫస్ట్ ఆర్గనైజేషన్ అని అనుకోవచ్చు. ఇది ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది, కానీ బట్ ఫస్ట్ నుంచి 17 ఏండ్ల నుంచి మనం చేస్తున్నాము. ఈ కళాభారతి ద్వారా గణేష్ ఉత్సవాలే కాకుండా హోలీ పండుగ కూడా చేస్తుంటా అంటాము ప్రతి సంవత్సరము. సో లాస్ట్ ఇయర్ ఒక్కసారి చేయలేదు మనము హోలీ, బట్ గణేష్ ఉత్సవాలు మాత్రం చేశాము ఓన్లీ అయ్యగారి సమక్షంలోనే వితౌట్ ఎనీ మన విజిటర్స్ రాకుండా చేశాము. సో ఇది చాలా పండుగగా జరుగుతున్నది ఈ ఉత్సవాలు. ఇక్కడ 11 రోజులు అందరి ఫ్యామిలీస్ వచ్చేసి పార్టిసిపేట్ అవుతుంటా అంటారు. మనం జనరల్గా రెగ్యులర్గా కల్చరల్ యాక్టివిటీసు భజనల్స్ అన్నీ చేస్తుంటా అంటాము, కానీ బికాజ్ ఆఫ్ ది మన కోవిడ్ సిచ్యువేషన్ వలన ఈసారి ఆ కార్యక్రమాలు ఏం లేకున్నా బట్ ఉత్సవాలు మాత్రము గణేష్ని పూజ చేస్తున్నాము. సో ఇది అందరూ కూడా పార్టిసిపేట్ అయిపోయి ఆ గణేష్ యొక్క ఆశీర్వాదము పొందాలని కోరుకుంటున్నాము. జై. నేను గురు ఆలంపల్లి. మేము ఇక్కడ ఈరోజు కళాభారతి సెలబ్రేషన్ 2nd డే చేస్తున్నాము. సాక్షి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ 10 days జరుగుతుంది. 11th డే నిమజ్జనం చేస్తాము. నెక్స్ట్ సాటర్డే 19th ఈజ్ ద నిమజ్జనం. అండ్ లాస్ట్ yesterday is the first day, today second day, next 10 days సేమ్ భజనలు ప్రోగ్రామ్ చేసేసి నిమజ్జనం చేస్తాము. సో కళాభారతి ఈ ప్రోగ్రాము this is the 17th year, same place we are doing this program. సో లాట్ ఆఫ్ పీపుల్ అటెండ్ ఎవ్రీ డే, బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వలన కొంచెం లిటిల్ కంట్రోల్తో CDC గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నాము. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇస్ అటెండెడ్ టుడే ఆల్సో అండ్ yesterday also. Next 11 days same thing will process. I request everyone to attend the last 10 days plus also the Nimajjanam day on the 19th Sunday evening 4 o'clock. ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక అమెరికాలోని తెలుగువారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ గాటా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. TTA స్వచ్ఛంద సహకారంతో తెలుగు వారికి ఎకో ఫ్రెండ్లీ గణేష అనే కార్యక్రమం ద్వారా వినాయకుణ్ణి మట్టి ప్రతిమలను పంచిపెట్టారు. 500కు పైగా గణపతి ప్రతిమలను అక్కడికక్కడే అచ్చువేసి పంచిపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంతో పంపిణీ స్థలానికి చేరుకుని ఓపికగా తమ వంతు వచ్చే వరకు వేచి గణపతి విగ్రహాలను తీసుకెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పాటు విదేశాల్లో కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మట్టితో, కూరగాయలతో, పచ్చగడ్డితో, కొబ్బరికాయలతో, పండ్లతో ఇలా రకరకాలుగా గణనాథులను భక్తులు తయారు చేస్తున్నారు. ఇక హోలాండ్ దేశంలో ఆరెంజ్లతో వినాయకుడిని భక్తులు తయారు చేశారు. అక్కడి స్థానికులు తమకు వచ్చిన ఆరెంజ్ పంటలో అత్యుత్తమ భాగాన్ని వినాయక చవితి వేడుకలకు వినియోగించారు. హోలాండ్లో ఏర్పాటు చేసిన ఆరెంజ్ వినాయకుడు భక్తులను మైమరిపిస్తున్నాడు. ఇక అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా బోర్డు సమావేశం డెట్రాయిట్ నగరంలో జరిగింది. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ ప్రోగ్రామ్ గైడ్ కమలేష్ డి పాటెల్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే ఏడాది జూలైలో డెట్రాయిట్ వేదికగా జరగనున్న ఆటా 17వ సమావేశాలు యూత్ కన్వెన్షన్ కి $1.25 మిలియన్ నిధులను ఇప్పటి వరకు సమీకరించినట్టు ఆటా ప్రతినిధులు తెలిపారు. ATA President, Board of Trustees and a leadership team and many more joining from all over the globe, especially Telugu communities. My great master Pujya Babuji Maharaj, he began his work starting from Deccan Plateau. He first arrived in Hyderabad. He was actually well settled in a city called Shahjahanpur in Uttar Pradesh. But the orders from above were such that he should begin his work
from Deccan Plateau, and he began from Hyderabad. And coincidentally, when I also began my succession saga, the work began also with Hyderabad. And when I interact with lots and lots of people from this part of the world, when I compare it with my home, a village from Gujarat, I studied in Gujarat, spent my youth in Gujarat, and spent most of my time, almost 25 to 30 years, in New York City, running a pharmacy business. Interacted with all kinds of people, but I do find there's a special culture, there's a special appetite. Appetite that you cannot just fulfill just like that. I have seen Telugu-speaking people, Telugu communities. They are easily maneuverable. They are like, how to put it? They're like sponges. Left in the Adhyatmic world, they suck it up so much of this spiritual energy from wherever they go. They go to temple, they go with faith. They go to any holy shrine, they go with the faith. They take up a book, even if it is a Newsweek, or even if it is a Time magazine, they'll ensure that your foot don't touch the books, and they value literature, Vidya, so much. And that is very touching. And there are plus signs, there are minus signs as well, because just as you are a sponge and go on pulling things without discrimination, you also succumb to influence of bad gurus. We have all kinds of gurus all across India. Number one thing to be careful about is this guru looking for something from you? Run away. Because gurus are supposed to serve us. My Guruji used to say, when someone asked him this one small question, that Guruji, I already have a guru. I am from such and such a village, and we have a common guru for the entire village, and we worship him. Is it okay that I accept you as my guru, but what will happen to my previous guru? So my Guruji told him very nicely that, look, you continue with your guru. Give him the Guru Dakshina all as you can, as per the tradition. But take my services. Take me as your servant. So this is a lofty culture we have. Brahma Vidya can never be sold. Brahma Vidya is imparted free. There is no fee in the beginning, but we pay Guru Dakshina with our life. That is a spiritual call. Who has a spiritual call of such an order? Do you have a true appetite, or just because someone says it's good? Of course, the relationship begins because someone says so. You go to a particular restaurant because someone recommended you. Oh, it's a nice restaurant. And when we go there, then we prove it to ourselves after taking the meal there that yes, the service is good, ambience is good, food is good, it's fresh, and it's more reasonable. ఇక అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా షికాగోలో సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ను దిగ్విజయంగా నిర్వహించింది. దాదాపు 150 మంది క్రికెట్ ప్లేయర్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఆద్యాంతం ఎంతో రసవత్తరంగా సాగిన ఈ టోర్నమెంట్లో ఏవోలు టీజ్ లయన్స్ టీమ్ ఛాంపియన్గా నిలిచింది. అరోరా వారియర్స్ రన్నరప్గా నిలిచింది. నాట్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ హరీష్ జమ్ముల ప్రణాళిక సమన్వయంతో ఈ టోర్నమెంట్ ఎంతో చక్కగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. సో చూసారు కదా, ఇది వాళ్ళ NRI కమ్యూనిటీ రౌండ్ అప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఈస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.